గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం అలాగే అవమానం ఏ విధంగా ఉన్నాయంటారు? అమ్మ వృశ్చిక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో గతానికి పోలిస్తే కూడా కాస్త మెరుగైనటువంటి ఒక వాతావరణం ఉంటుందని చెప్పచ్చు. హ్మ్. ఈ వృశ్చిక రాశి వారికి ఆధిపత్యం వహించినటువంటి కుజుడు ఈ సంవత్సరం రాజవ్వడము, అదేవిధంగా రాజ్యాధికారంతో పాటు ఇంకా 2, 3 బాధ్యతలు తీసుకొని ఉన్నాడు కాబట్టి వీరికి అనుకూలించినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది అని చెప్పచ్చు. ఒకసారి వీరి యొక్క ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం చూస్తే మనం వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా చెప్పచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విశేషంగా విద్యా రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒకసారి కాకుండా 4 సార్లు ప్రయత్నం చేస్తేనే ఒక వస్తువు మీద వీరు ఉత్తీర్ణులై మంచి విద్యలో అదేవిధంగా స్థిరమైనటువంటి యొక్క స్థానాల్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వీరు అశ్రద్ధ వహించి పక్కదారులు పట్టేటువంటి ఒక విద్యార్థులకి ఈ సంవత్సరం ఓటమి తప్పదు అని చెప్పచ్చు. తల్లిదండ్రులు విశేషమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి వీరి పట్ల. మానసికంగా కూడా వీరిని కాస్త జాగ్రత్తగా ప్రతి అనుక్షణం కూడా మనం వీళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్తూ రావడం చాలా అవసరం. అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులకి, అందులో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి వారు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నిర్లక్ష్యత వహించడం వల్ల పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఈ వృశ్చిక రాశిలో ముఖ్యంగా ఈ సంవత్సరం కొద్దిగా శని ప్రభావం వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే ధనము అదేవిధంగా స్థిరాస్తులు అన్నీ కూడా కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టినప్పటికీ కూడా జనాకర్షణ అదేవిధంగా గుర్తింపు రాక ఎంతోమంది ఈ సంవత్సరం కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త శ్రద్ధ వహించి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సినటువంటి ఒక అవకాశం ఉందని మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పచ్చమ్మా. వ్యవసాయం చేసినటువంటి రైతులు ఈ సంవత్సరం ఎరుపు రంగు ధాన్యాల జోలికి పెద్దగా పోకుండా ఎక్కువ వర్షాలపైన ఆధారపడకుండా తెలుపు రంగు ధాన్యము అదేవిధంగా మినుములు లాంటి ధాన్యానికి వెళ్ళడం వల్ల తక్కువ పెట్టుబడితో పాటు ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఉంటే విశేషమైనటువంటి ఫలితాలు పొందవచ్చును అని చెప్పచ్చు. సినీ రంగాల్లో ఉన్న వారికి, కళాకారులకి అదేవిధంగా మీడియా, టీవీ ఛానల్కి సంబంధించిన యాజమాన్యము అదేవిధంగా ఆ కింద పనిచేస్తున్న వారందరికీ కూడా అవకాశాలు దగ్గర వరకు వచ్చి చివరి ఆఖరి అవకాశంలో వీరికి చివరి దశల్లో తిరిగి నిరాశని చూపించే అవకాశం ఉంటుంది. 1కి 4 సార్లు కాస్త శ్రద్ధగా వారు చేస్తున్నటువంటి పని పట్ల నిర్లక్ష్యత లేకుండా శ్రద్ధ వహించి పనిచేస్తే వీరికి అప్పుడు విజయం వరిస్తుంది అని చెప్పచ్చు. ఒకసారి కోర్టు వ్యవహారాలని అదేవిధంగా న్యాయ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా చివరాఖరి మూమెంట్లో వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పచ్చు. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా ఉంటే వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా వహించాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా అన్ని రంగాలకు సంబంధించిన వ్యాపారస్తులు కూడా ఈసారి ఎక్కువ లాభాలని ఆశించి ఒక వ్యాపారం కాకుండా ఇంకా ఎన్నెన్నో వ్యాపారాలు చేద్దామనేటువంటి ఒక ఆలోచనకు వెళ్ళి అక్కడ వారి యొక్క అనుభవాన్ని అదేవిధంగా వారితో పాటు పనిచేస్తున్నటువంటి వారి వల్ల ఇబ్బందులు గురై నమ్మక ద్రోహాల లాంటి వాతావరణాలు ఈసారి రుచి చూసి ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. విశేషంగా వాహనాల యొక్క రాకపోకల మీద అదేవిధంగా వాహన ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి కూడా వీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. రక్తానికి సంబంధించిన విషయాల్లో, నరాలకు సంబంధించి, శ్వాసకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారు అత్యధికమైనటువంటి ఒక శ్రద్ధ వహించాలి అని చెప్పచ్చు. ఒకసారి మనం గమనిస్తే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీరు ఆరోగ్య విషయము అదేవిధంగా ప్రయాణాల విషయంలో శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఈశ్వరుడి యొక్క ఆరాధన, శనివారం రోజు వీరు తైలాభిషేకం లాంటివి అదేవిధంగా ఏదైనా సరే ఒక దేవాలయంలో తమకు తోచినటువంటి ఒక సేవని శారీరక శ్రమను చేస్తే వీరికి శని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆ యొక్క అర్ధాష్టమ శని యొక్క ప్రభావం నుండి దూరం అవుతారని చెప్పచ్చు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించి
వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండి మంచి ఫలితాలను పొందమని చెప్పచ్చమ్మా. మేషం నుండి మొదలు పెడితే మీనరాశి వరకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం కుజుడు మరియు శని యొక్క ఫలితాలని ఎక్కువగా కనబడిస్తున్నటువంటి వాతావరణం కాబట్టి నరదృష్టి నరఘోష బాగా ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి అత్యాశకు వెళ్ళడము, అదేవిధంగా ఊహకు మించి భ్రమల్లో మాయలో జీవించడం కాకుండా వీరు భూమిపైన ఉండి ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి ఒక వాతావరణాలు చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఒకటి. ఈ పంచాంగ శ్రవణంతో పాటు ఈ రాశి ఫలాలు, అదేవిధంగా ఈ జాతకాల యొక్క ఫలితాలు విని కేవలం మా పరిస్థితి ఇలానే ఉంటుంది, ఎంత కష్టపడ్డా సరే మా రాశి వారు ఇలానే ఉంటామనుకోకుండా దృఢ సంకల్పంతో లక్ష్యంని మనం గట్టిగా పట్టుకొని లక్ష్య సాధన కోసం గురి తప్పకుండా మనం చేసేటువంటి విశేషమైనటువంటి ఒక పోరాటము, అదేవిధంగా సాధన సాధ్యతే సర్వం అంటారు కాబట్టి మీరు చేసేటువంటి విశేషమైనటువంటి కృషి, మీ దృఢ సంకల్పం మిమ్మల్ని ఖచ్చితంగా విజయం వైపు నడిపిస్తుంది. కాబట్టి గ్రహాలు కేవలం మీ యొక్క జీవితంలో ఒక మార్గాన్ని చూపించడానికి మాత్రమే ఈ యొక్క రాశి ఫలితాలు తప్ప ఇవే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయని చెప్పి మీరు ఇంట్లో కూర్చుంటే ఏ పని జరగదు. కాబట్టి మీరు ఎంత కృషి చేసి ఎంతటి పాజిటివ్ మైండ్తో మీరు ముందుకు వెళ్తారో అటువంటి ఫలితాలే మీకు వస్తాయనే విషయాన్ని గ్రహించి ఈ యొక్క క్రోధినామ సంవత్సరాల్లో అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, మానసిక ప్రశాంతతతో, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా జీవించాలని కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు.